జియాగూడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. లంగర్ హౌస్, డిఫెన్స్ కాలనీ మరియు ఆశ్రమ్ నగర్ బస్తీ వాసులకు మార్కింగ్ అలాగే అనంతరం డబుల్ బెడ్రూమ్ ఆల్ట్ చేస్తామని అనడంతో ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న కొందరు ఆందోళన చేశారు. ఎన్నో రోజులుగా ఒకే డబుల్ బెడ్రూమ్ లో 1 నుంచి 2-3 ఫ్యామిలీలు తప్పనిసరి పరిస్థితిలో ఉంటున్నామని, తమను కాదని కొత్త వారికి ఎలా ఇస్తారంటే ఒకవేళ ఇవ్వాలనుకుంటే తమకు ఇచ్చిన తర్వాత వారికి ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. 570 మందికి నీళ్లు సరిపోతలేవు. మీరు ఇంకా ఫ్యామిలీలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నీళ్ళు ఎట్లా సరిపోతాయండి? ఈ సమస్యలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకో విషయం, డబల్ బెడ్రూమ్ విషయంలో 840 డబల్ బెడ్రూమ్ ఉంటే మన దగ్గర ఎక్స్ట్రా 95% ఇంగ్లీష్ ఉంటుంది. బయటికి వెళ్ళి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెడితే రేపు మళ్ళీ కమ్యూనల్ అయితే చూపాడు, రేపు కమ్యూనల్ యాక్టివిటీస్ ఏమన్నా అయితే దానికి బాధ్యత ఇవ్వాలి. కాబట్టి స్థానికులకు ఎవరైతే కిరాయి కట్టని స్తోమతలో ఉన్నారో పేదవారికి రికగ్నైజ్ చేసి స్థానికులకు ఇవ్వమని మేము కలెక్టర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీకి వచ్చినాం. గతంలో ఉన్న ఎంఆర్ఓ నవీన్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నా దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయి, మీకు ఇస్తాం కావాలంటే. ఈ సమస్యలు తీర్చండి. తర్వాత మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదండి. మేము ప్రభుత్వం సహకరించడానికి తయారున్నాం. కాకపోతే మా దగ్గర ఉన్న సమస్యల పైన మీరు ఏదైనా యాక్షన్ తీసుకొని రేపు పెట్టండి, సంకులు తగ్గియండి. రేపు జిహెచ్ఎంసీకి అడిగితే లేదండి వాళ్ళ దగ్గర ఎన్ఓసీ తీసుకురమ్మని చెప్తారు. వాళ్ళు ఏమంటారు, లేదండి మేము జిహెచ్ఎంసీకి సరెండర్ చేసేసినామండి, వాళ్ళకి ఇచ్చేసినాం, మీరు కమిటీ బాత్ కరెంగే. అమ్మా, నేను స్థానిక కార్పొరేటర్ని కదా, మా స్థానికుల గురించి ఎవరు కొట్లాడాలి చెప్పండి. ఓకే, మాట్లాడతాం. మీకు కూడా ఇస్తాం తల్లి, మీకు కూడా చెప్తాం. మీరు ఎంఆర్ఓ, మా ఎంఆర్ఓ మీరు, మీకు కూడా ఇస్తాం. సరేనా? ఒక్కసారి స్థానికులు మీతో మాట్లాడతారు, వినండి. ఎప్పుడైతే ఈ డబుల్ బెడ్రూమ్ యొక్క కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దీనికి ఒప్పుకోలేదు. రీజన్, అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. మమ్మల్ని జిహెచ్ఎంసీ ఆఫీస్ కి పిలిపిస్తే మా బస్తీ తరఫున ఒక దాదాపు 50 మెంబర్స్ పోతే వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్లో మమ్మల్ని కూర్చొని పెట్టి 1:45 నిమిషాలు మాట్లాడితే మేము ఒకటే మాట చెప్పాను, మేడం గారు ఇక్కడ మీరు కడితే మాకు ఉన్నటువంటి వాళ్ళకు మాకే ఇవ్వాలి. వాళ్ళు 9 ఫ్లోర్స్ అంటే మేము ఒప్పుకోలేదు, 7 ఫ్లోర్స్ అంటే కూడా ఒప్పుకోలేదు. 5 ఫ్లోర్స్ కట్టాము. తర్వాత మా ఫ్యామిలీస్ పెద్ద ఉన్నాయి, ఇస్తే మా భూమి మా ఇంటి మీద మీరు కడుతున్నారు కాబట్టి మాకే ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి వేరేది ఉండొచ్చు. కాకపోతే మేము అప్పుడు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి లెటర్లు ఉన్నాయి. ఆ లెటర్లు మాత్రం ఉన్నాయి. మా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన మీరు ఎవరికైనా ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది లేదు. మాకు 30 సంవత్సరాల తర్వాత రోడ్లు వచ్చినాయి. మాది ఇక్కడ మా ప్లేస్ లో కట్టి మీరు తక్కువ మా ప్లేస్ లో కట్టినాక మా ఫ్యామిలీస్ కి మీరు ఇస్తారని ఒప్పుకున్నారు. లేదు మేడం, అప్పుడు మాకు హైయర్ పర్చేస్ కింద ఇచ్చేసారు, మేము కొనుక్కున్నాము, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మేము పురాణాపుల్ వాళ్ళు ఒప్పుకోలేనట్టు మేము కూడా ఒప్పుకోని అన్నాము. కానీ కమిషనర్ గారు హామీ ఇచ్చారు, ఆ లెటర్స్ ఉన్నాయి కదా, మీకు అది చూస్తాను. మీరు తక్కువ మాట్లాడారు, ఆ లెటర్స్ ఇస్తే మీరు మాట్లాడతారు. కేటీఆర్ ప్రభుత్వం, కమిషనర్ గానీ, ఎంఆర్ఓ గానీ, ఆర్డీఓ గానీ మేడం మాకు హామీ ఇచ్చినప్పుడు ఏమంటే మీరు बोले हाँ बोले పడగొట్టేటప్పుడు ఏం చెప్పారంటే మాకు ముందు పెద్ద ఫ్యామిలీలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే ఇస్తా అని చెప్పారు. ఇచ్చిరు. మేము 3 years 4 years నుంచి అడుగుతూనే ఉన్నాము, మాకు ఇస్తాము అని ప్రతిసారి అంటున్నారు. కానీ ఇప్పుడు తెచ్చి వేరే వాళ్ళని పెడితే ఎలా? ఫస్ట్ మాకు ఎవరైతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వండి. మేము ఇవ్వద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే మాకు వాటర్ సరిగా రావట్లేదు. ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ చేసిన తర్వాత ఉన్న వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వండి. మేము వద్దు అని అనట్లేదు. అదే మా యొక్క రిక్వెస్ట్.
మీరు ఇన్ఫర్మేషన్ ఇది ఉందండి మీ ఏరియాలోకి ఇదంటే మేము కోఆపరేట్ చేస్తాం, చేయమని చెప్తలేము. ఒకసారి మా సమస్యలు కూడా ఇంటమని చెప్తున్నాం మేము. అసలు విషయంతో బతానా ఒక లైట్ కొట్టామే కదా బాబు. నమస్తే 800 చిల్లర ఉన్నాయి, 570 ఇచ్చినాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి నీళ్లు సరిపోతాయి. 2 సంపులు ఉన్నాయి. 15 నిమిషాలలో మేము నీళ్లు ఇస్తున్నాం. 15 నిమిషాల బదులు మేము గంట సేపు ఇవ్వడానికి తయారున్నాము. 2 సంపులు 15 నిమిషాలు నిండిపోతుంది. పని చేసే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కదా. లోకల్ కార్పొరేటర్ ని అక్కడ మా డబుల్ ఫ్యామిలీకి ఇస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు మేడం గారు? ఇప్పుడు లేదు సార్, మా డబుల్ ఫ్యామిలీకి ఇస్తున్నారు. సడన్ గా తీసుకొచ్చి పెట్టుమంటే ఎట్లా మీరు మాట్లాడాలి కదా, మాట్లాడాలి కదా. లేదు సార్, దాన్ని ఒప్పుకుంటాం మేము, దాన్ని ఒప్పుకుంటాం సార్. ఆటోమేటిక్ అన్ని వచ్చేసేస్తాయి. ఇంకొక రకంగా సమస్య రావడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా వాళ్ళది ఎట్లా, మా వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం కదా. మాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. 260 మాకేమని చెప్తలేము. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒక పోలీస్ స్టేషన్ మున్సిపల్ కాలనీ దిక్కెళ్ళి ఏర్పడిందంటే మీకు తెలియదు. అప్పుడు తప్పచబుతులో ఉండే రోజు క్రిమినల్ కేసెస్ మాకు. మేము కోలుకోవడానికి 30 సంవత్సరాలు పడ్డది. నా పేరు మంకాల శ్రీరాములు అండి. నేను మాజీ అధ్యక్షుడిని, ఇప్పుడు అడ్వైజర్ని అసోసియేషన్ కాలనీ. దాంట్లో 266 వేకెన్సీలు ఉన్నాయి. ఓకే సార్, అది ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ డిసైడ్ చేసింది 10 మంది కలెక్టర్ గారు అందరికీ ఇప్పుడు వీడియో కాల్ తీసుకున్నాం. మాకు కూడా తెలియదు, మధ్యాహ్నం వరకు ఈ విషయం మాకు 4 గంటల వరకు తెలియదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే లోకల్ కార్పొరేటర్లకు, లోకల్ బస్సు వాళ్ళకి అందరూ కూడా చెప్పారు. మాకు కూడా తెలియదు కాబట్టి మేము డైరెక్ట్ ఇప్పుడు రావడం వల్ల మేడం వల్ల మీకు ఆల్రెడీ ఇంకా కూడా కార్పొరేటర్ ఇప్పుడు చెప్పి ఇట్లా అవుతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. తమ ద్వారా ప్రభుత్వానికి మీరు విన్నవించండి మేడం, ఇట్లా ఉన్నట్టు ప్రాబ్లం సమస్యలు కూడా చెప్తాం కదా. ఆ ప్రాబ్లమ్ ఇలా ఉందని తమ కూడా చెప్పండి మేడం. మా ప్రాబ్లమ్ మాకు హామీ ఇచ్చారు. बाबू रिटर्न को जाना, जीएसएस कमिश्नर को जाना, मिनिस्टर तक जाना, अपने प्रॉब्लम को सॉल्व करो. अपनी लिस्ट में जाना. ये 16 उन्होंने क्या करते हैं, होता है उनके साथ होता है. बस जो लिस्ट अपने पास उनको दो. रिफ्रेश करो पहले का रिफ्रेश करो. పేరు ఎం ప్రవీణ్ కుమార్, 2BHK ప్రెసిడెంట్. నేను జియాగూడ. ఇంతకు ముందు మాకు చెప్పడం ఏంటంటే, మా ఇల్లు ఇరగొట్టక ముందుకు మాకు 2016లో చెప్పడం ఏంటంటే, మీకు అందరికీ పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి కదా, మీ ఇల్లు ఇరగొట్టి మీ పెద్ద ఫ్యామిలీలు ఎంతైతే ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు. సరే అనేసి మేము అందరం అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. మాకు అప్పుడు కేటీఆర్ సార్ మినిస్టర్ గారు ఉండే, కేటీఆర్ సార్ వచ్చి మాకు చెప్పడం జరిగింది. మాకు ఇనాగరేషన్లో కూడా చెప్పడం జరిగింది, మీ ఉన్న ఫ్యామిలీస్ మాత్రం ఫస్ట్ ఇచ్చినాకనే బయట వాళ్ళకి ఇస్తామని. సడన్ గా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సడన్ గా వీళ్ళు చెప్పడం ఏంటంటే, వచ్చి ఇల్లు ఇరగొట్టిన వాళ్ళకు ఇక్కడ పైన ఇల్లు ఇస్తున్నారు. మా దగ్గర ఉన్న గత కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, దాదాపు 200 ఫ్యామిలీలు, మొత్తం ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు ఉన్నాము. అట్లాంటి వాళ్ళకు ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడేమో సడన్ గా ఏది ఒక దానికి రెస్పాన్స్ ఎవరు ఇవ్వడం లేదు. కలెక్టర్ గారికి అడిగితే మాకు తెలియదు అనడం జరిగింది. మేము మా నుంచి వచ్చే లెటర్, ప్రతి ఒక్క లెటర్ మేము ఫస్టే రిప్రజెంట్ చేసినాము. అది ఏదో ఒకటి మా దానికి సహకరిస్తలేరు గవర్నమెంట్. మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మా వాళ్ళకి ఎంక్వైరీ జరిగినాక, మా వాళ్ళకి ఇల్లులు ఇచ్చినాక వేరే వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. మా వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ మాకు కావాల్సింది మా వాళ్ళకు మాకు ఇచ్చినాక. మా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే దాదాపు మేము అందరం స్లమ్లో, మీకు కూడా తెలిసిందే, నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అందరికీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్తా అని చెప్పిండే మాకు. ఆ వాగ్దానంలో 3 ఏళ్ళు అయిపోయింది. మేము సరే మాకు ఇచ్చినాక వీళ్ళకి ఇస్తారనుకున్నాం. సడన్ గా ఇప్పుడు వచ్చి జరగడం ఏంటంటే, ఇల్లులు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నాం. అది కూడా జిమ్మెరాజ్ బజార్ నుంచి వాళ్ళు వస్తున్నారు. మా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు చేసినాక న్యాయం వాళ్ళకి చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, సంప్, ఇక్కడ వాటర్ కోసం సంప్ చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఉన్న సంప్లోనే మాకు డైలీ 1 టైం వాటర్ వదులుతారు. ఆ వాటర్లోనే 1 అవర్ మాత్రం మేము వాటర్ యూజ్ చేస్తాం. తర్వాత మాకు వాటర్ ఉండే స్టోరేజ్ ప్రాబ్లం ఉంది. సంప్స్ కోసం మేము లెటర్స్ ఇచ్చినాము మినిస్టర్లకు, ఎమ్మెల్యేకు, అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ మాది ఏదో ఒక రెస్పాన్స్ చేయలేదు. సడన్ గా వచ్చి ఇప్పుడు ఇంట్లో మీ ఇల్లులు మీకు వేరే వాళ్ళకి తెచ్చి వీళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకు.
మా బాధ ఏంటంటే మా అందరిది మా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు ఇచ్చినాక మిగిలిన ఇల్లు ఏమున్నాయో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మా రిక్వెస్ట్ ఏది, మేమందరం గొడవతో ఏం లేదు, మేము ఎవరికి రాణిస్తలేమని కాదు, మేమందరం మా రిక్వెస్ట్ మా ఉన్న ఫ్యామిలీస్ అందరం వచ్చి రోడ్డు మీద మాకు జరిగిన అన్యాయం కోసం మేము చెప్పడం జరుగుతుంది.